దేవాది దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రేమను బట్టి కూడి వచ్చిన మీకును, అలాగనే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్త్రీల సమాజం వారికి మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనముల నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము చదివి సహాయం చేయండి ఎవరైనా. యోహాను సువార్త 4వ అధ్యాయము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. సరిపోతున్నాము. ఈరోజు నా యొక్క మూల పాఠము ఏమిటనంటే, చదవబడినటువంటి లేఖన భాగములో నుండి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అనేటువంటి మాట ఈరోజు అధ్యయనం చేద్దాం. చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో 4 మాటలు మనకు కనబడతా ఉంటాయి. ఎన్నమ్మా? 4. 1 దేవుడు ఆత్మ గనుక, 2వది ఆరాధన, 3వది ఆత్మతో, చివరిగా 4వది సత్యముతో. ఈ 4 మాటలు కూడా మనం ఈరోజు జాగ్రత్తగా ఒక్కొక్కటిగా మనం ఈరోజు అధ్యయనం చేద్దాం. మొదటిగా దేవుడు ఆత్మ గనుక అనే మాటను ఈరోజు అధ్యయనం చేద్దాం. దేవుడు ఎవరమ్మా? ఆత్మ. ప్రతి కుటుంబంలో ప్రతి తండ్రి తన కడుపును పుట్టినటువంటి ప్రతి కుమారుడి విషయంలో లేదా కుమార్తె విషయంలో తండ్రి గొప్ప ఆలోచన కలిగి ఉంటాడు. ఆస్తులోనేమి, ఉద్యోగంలోనేమి, హోదాలోనేమి, అంతస్తులోనేమి, పదవులోనేమి తండ్రి కంటే మంచి హోదాలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. హల్లెలూయా. ఈ తండ్రి కోరుకున్నది ఎలాంటిది? తండ్రి కంటే తన కుమారుడు ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని. మనకందరికీ కూడా పరలోకమైన తండ్రి కూడా ఉన్నాడు. ఆ తండ్రికి మనమందరం ఎవరం అంటే కుమారులము కుమార్తెలమై ఉన్నాం. ఎవరమ్మా? కుమారులము కుమార్తెలమై ఉన్నాం. భూ సంబంధమైనటువంటి లేదా శరీర సంబంధమైనటువంటి ఆ తండ్రి అంత గొప్ప ఆలోచన కలిగి ఉంటే, మరి పరలోకమున్న తండ్రి మన పట్ల ఇంకా ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉంటాడు అంటే, ఆయన ఆలోచన కానీ, ఆయన చిత్తము కానీ, ఆయన ఉద్దేశము కానీ వర్ణించ సఖ్యము కానిది. హల్లెలూయా. శరీర సంబంధమైనటువంటి ఆ కుమారుడు కలిగిన ఉద్యోగమైన, ఆస్తి అయినా, అంతస్తైనా, హోదైనా కొన్ని దినాలకి లేదా కొన్ని సంవత్సరాలకి అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు. అయితే పరలోకమందున్న తండ్రి తన బిడ్డలమైనటువంటి మనకు ఆయన కృపా ఐశ్వర్యం చేత ఇచ్చు ఆశీర్వాదమైన లేదా దీవెనైన మన బ్రతుకు దినములన్నిటిలో ఉంటాయి. మనతో పాటే కాదు, మనకే కాదు, మన కడుపును పుట్టినటువంటి బిడ్డలకును ఆ బిడ్డలకు కూడా ఆ దేవుడిచ్చు కృపా ఐశ్వర్యము అది దీవెన, లేకపోతే ఏదైనా భూ సంబంధం లేదా పర సంబంధం ఏదైనా సరే మనకే కాదు మన పిల్లలకు కూడా ఆ దీవెన ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. గమనిస్తే శరీర సంబంధమైనటువంటి తండ్రి ఏమనుకుంటాడు ఇక్కడ ఆలోచన? నాకంటే, తండ్రి కంటే నా కుమారుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని అనుకుంటాడు.
ఆ ఉన్నతమైనటువంటి స్థానం ఉన్న కొడుకును చూచి తండ్రి అనుకుంటాడు, అబ్బా నా జీవితం ధన్యమైపోయింది, ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది అనని ఎప్పుడు కూడా ఆ ఉన్నతమైన స్థానంలో తన కొడుకును చూస్తూ ప్రతి దినము కూడా ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. పరలోకమున్న తండ్రి అలాగనుకోడు. ఏమనుకుంటాడనంటే తన బిడ్డల వంటి మనము నిత్యము కూడా ఆయనతో సమానంగా ఉండాలనుకుంటాడంట. ఎలా అనుకుంటాడమ్మా? ఆయనతో మనము సమానంగా ఉండాలనుకుంటాడంట. మనతో ఆయన నిత్యము మనతో ఉండాలనుకుంటాడట. మనం ఆయనతో, ఆయన మనతో నిత్యము కూడా మనతో ఉండాలనుకుంటాడంట. చివరిగా మనం చనిపోయిన తర్వాత ఆయన సన్నిధిలో యుగ యుగముల వరకు కూడా ఆయనతో మనతో ఆయన కలిసి ఉండాలని కోరుకుంటాడంట ఆ పరలోకమున్న తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. గమనిస్తే ప్రభువు అయినటువంటి ఆ దేవుడు, తండ్రి అయినటువంటి ఆ దేవుడు మనతో భూలోకములో మనతో నిత్యం ఉండాలన్నా, ఆయన మనతో ఉండాలన్నా, మనం ఆయనతో ఉండాలన్నా దేవుని వాక్యం ఒకటి చెబుతా ఉంది. ఏమిటి ఆ వాక్యం? మొదటి మాట, దేవుడు ఆత్మ గనుక. మొదటి మాట ఏంటమ్మా? దేవుడు ఆత్మ గనుక. ఆత్మ గనుక మనము కూడా ఆత్మలాగా మారిపోవాలా. ఎలా మారిపోవాలి? దేవుడు ఆత్మ గనుక ఆత్మలాగా మారిపోవాలా. మారిపోవడం అంటేది మనకు సాధ్యమా? సాధ్యమండి? సాధ్యం కాదు. అయితే సాధ్యమే వాక్యానుసారం చూస్తే. ఎలా సాధ్యం అని అంటే బైబిల్లో నుంచే ఒక వాక్యాన్ని మనకి అందరికీ కూడా సుపరిచితమైనటువంటి వాక్యాన్ని ఉదాహరిస్తాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఉండి చివరి దినాలలో రోమా సైనికుల చేత బంధించబడాలి అనే ఆలోచన కలిగి ఆ రోమా సైన్యం ఏం చేస్తారంటే ఆలోచన కలిగి ఉంటారు. అది వినినటువంటి ఇస్కరియోతు యోధ వారి వద్దకు వెళ్ళంటాడు, ఏమిటి యేసు ప్రభు వారిని మీరు గుర్తెరిగి బంధించేద్దామనే అని అంటాడు. యేసు ప్రభు వారికి శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు వారి మాట ఎలా ఉంటుందో వీరి మాటలు కూడా అలా ఉంటాయి. యేసు ప్రభు వారి యొక్క క్రియ ఎలా ఉంటుందో వీరి యొక్క క్రియలు కూడా అలా ఉంటాయి. యేసు ప్రభు వారి యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుందో వీరు కూడా అలాగ ఉంటుంది. యేసు ప్రభు వారి రూపం ఎలాగైతే ఉంటుందో సేమ్ టు సేమ్ ఉంటారు. ఈయన మీరు గుర్తెరగటం బహు కష్టం. కనుక నేను ఎవరినైతే వెళ్ళి మొదటగా ముద్దు పెట్టుకుంటానో వారిని మీరు బంధించవచ్చినట్టు సన్నివేశం అక్కడ జరుగుద్ది. అయితే గమనించవలసినటువంటి మాట ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీర సంబంధముగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ శిశువులు యేసుప్రభు వారు ఎలాగుంటారో సేమ్ టు సేమ్గా ఉన్నారు. ఇది శరీర సంబంధమైన విషయం. అయితే వాక్యం ఏం చెప్తా ఉంది? దేవుడు ఆత్మలాగా మారాల అని దేని వాక్యం సెలవిస్తుంది. మరి ఇది ఎలా సాధ్యం? సాధ్యమే. ఎలాగనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి వెళ్ళిపోతూ ఆరోహణం అవుతూ అని ఏమంటారంటే మిమ్మల్ని అనాథులుగా మిమ్మల్ని విడిచిపెట్టను, సత్యస్వరూపైనటువంటి ఆత్మను పంపిస్తాను, సదాకాలం మీతో ఉంటారు అని చెప్తూ ఆ యొక్క పరిశుద్ధాత్మను ఆ యొక్క శిష్యుల మీదకి అపోస్తుల కార్యం 2 అధ్యాయాలు దిగి వస్తారు. ఈయననే పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. ఏమంటారమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. ఈ పరిశుద్ధాత్మ ద్వారాగానే మనము క్రీస్తు రక్తం చేత కడగబడి లేదా బాప్తీసం తీసుకునేటువంటి మనము పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమైతేనే క్రీస్తు స్వరూప్యంలోనికి మనం వెళ్తాం, లేదా ఆయన పోలికల్లోనికి మనం వెళ్తాం. పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన రూపాంతరం మనం చెందుతాం. హల్లెలూయా. మనం చెందటం ఎలాగా? పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఆయన పోలికలోకి వెళ్తాం, మనం రూపాంతరం చెందుతాం. పరిశుద్ధాత్మ ద్వారానే
కొత్త సృష్టి కాగలుగుతాం. పరిశుద్ధాత్మ లేకుండా ఆత్మలాగా మారలేం. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిందో, లేదా పరిశుద్ధాత్మ దేవుడు మన మీద లేదా సన్నిధి అభిషేకం మనలోనికి వచ్చిందో, అప్పుడు దేవుని మనసు అనగా యేసుక్రీస్తు వారి మనసు మనకు వస్తుంది. యేసుక్రీస్తు వారి హృదయం మనకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ చేత మాత్రమే మనం ఆత్మలాగా మారగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఆత్మ గనుక అంటున్నారు కదా, అసలు ఆత్మ అనటానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ఒక ప్రశ్నార్థం మీలో రావచ్చు. అలాగే దాని గురించి ఒక 3 వచనాలు ఈ పరిశుద్ధ గ్రంథం నుండి చూపిస్తాను. 1 పేతురు 4వ అధ్యాయము 14వ వచనం. దొరికిందమ్మా? 1 పేతురు 4:14. క్రీస్తు నామము నిమిత్తము మీరు ఒక్క నిమిషం. 1 పేతురు 4వ అధ్యాయం 14వ వచనము. రైట్. దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు, వారిని బట్టి ఆయన దూషింపబడుచున్నారు. సరిపోద్దాం. మనకి వాక్యానుసారబడి ఏంటంటే వాక్యం తీసుకుందాం. దేవుడు ఆత్మ గనుక అనే మాట ఇక్కడ ఉంది కదా. ఇక్కడ చూసినట్లయితే, మీరు చక్కగా చూసినట్లయితే 14 వచ్చే మాటలో మహిమ స్వరూపమైన ఆత్మ అనగా దేవుని ఆత్మని వ్రాయబడి ఉంది. ఇంకా సుస్పష్టంగా మనకు కావాలి అని అనుకుంటే 2వ కొరింథీయుల పత్రిక తీయండి. 2వ కొరింథీయుల పత్రిక తీయండి, 3వ అధ్యాయము. 2వ కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. సరిపోతుంది. ఇక్కడ మాట ఒక పై లైన్ చూసినట్లయితే ప్రభువే ఆత్మ. ఏమండి? ప్రభువే ఆత్మ. కింద ఫుట్ నోట్లోకి వచ్చేసండి ఒకసారి. 3వ ఫుట్ నోట్లోకి వచ్చేస్తే 3వ మాట కింద ఫుట్ నోట్లో చూడండి. 3వది ఆత్మయగు ప్రభువు చేత. రెండాటిని జతపరచండి. ప్రభువే ఆత్మ, ఆత్మయగు ప్రభు అనగా ఆత్మయే ప్రభువు, ప్రభువే ఆత్మ. హల్లెలూయా. కాబట్టి ఆత్మ అనగా ఎవరు? ప్రభువు. హల్లెలూయా. ఆత్మ అనగా ఎవరు? ప్రభువు, ప్రభువే ఆత్మ. ఇంకొక మాటలో మనం చూసినట్లయితే 1 పేతురు 13వ అధ్యాయంలో చూసినట్లయితే, మామూలుగా చెప్తాను, చూసినట్లయితేనంట, నోవహు దినములలో ఆయన ఓడ సిద్ధం చేసినప్పుడు అవిధేయతలైనటువంటి వారి యొద్దకంట అనగా చెరలో ఉన్న వారి యొద్దకి ఆత్మస్వరూపుగా ఆయన వెళ్ళి ప్రకటించనటువంటి మాట అక్కడ కనబడతా ఉంటుందంట. ఏమని? చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపుగా వెళ్ళెను అని ప్రకటించను అని ఉంటుంది అక్కడ. ఆమేన్. కనబడిందమ్మా? 1 పేతురు 13వ అధ్యాయము 20వ వచనము. ఓకే, సరే, మంచిది. ఆత్మ అనగా ప్రభువే ఆత్మ, ఆత్మయే ప్రభువు. ఆమేన్. గనుక మొదటి మాట ఏమిటి? ప్రభువు దేవుడు ఆత్మ గనుక. హల్లెలూయా. మొదటి మాట అయింది. రెండో మాట ఆరాధన. రెండో మాట ఏంటమ్మా? ఆరాధన. ఆరాధన అనే మాటకు అర్థం అవడానికి శరీర సంబంధమైనటువంటి ఒక రూపంలో ఒక ఉదాహరణ చెబుతాను. ఏమిటనంటే, ఒక యవనస్తుడు ఉన్నాడు, అలాగనే యవ్వనారులు కూడా ఉంది. యవనస్తుడు యవనస్తురాలి మీద మనసు పడ్డాడు. మనసు పడినటువంటి ఈ యవనస్తుడు తన హృదయంలో ఎలాగుందనంటే, కన్ను తెలిసిన ఆమె, కన్నులు మూసిన ఆమె, ఏ పని చేసిన ఆమె, నిద్రపోతున్న ఆమె, మెలుగు వచ్చిన ఆమె,
ఇద్దరు ముగ్గురు ఏదైనా ప్రస్తావన మాట్లాడుతుంటే ఆమె యొక్క ప్రస్తావనకి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. అయితే దీనికి అర్థం ఏమిటి అంటే ఆ యవనస్తుడికి ఆమె ఆరాధ్య దేవత. ఏమండి? ఆరాధ్య దేవత అయిపోయింది. అలాగనే పరిశుద్ధాత్మ చేత నింపబడితే, ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తికి ఎలా ఉంటుందంటే మాటలాడినా యేసే, పాటలాడినా యేసే, ఆ ప్రార్థన చేసినా యేసే, ఎవరితోటైనా మాట్లాడినప్పుడు కూడా యేసు గురించి తప్ప మరి ఒక్క మాట ఆయనకి రాదు. హల్లెలూయా. ఈయనకేమైంది ఇక్కడ? నువ్వు హృదయంలో ఆరాజ దేవుడు. హల్లెలూయా. యవనస్తుడికేమో ఆరాజ దేవత అయితే ఆత్మచేత నింపబడినటువంటి ఈ విశ్వాసికి ఏమైంది? ఆత్మచేత నింపబడినకి దేవుడు ఆరాధ్య దేవుడు అయిపోయాడు. హల్లెలూయా. కాబట్టి రెండు మాటలు మనం తెలుసుకున్నాం. ఇక మూడవ మాట ఏంటి? ఆత్మతో. హల్లెలూయా. మూడో మాట ఆత్మతో. ఆత్మతో అనే మాట మనం చూసినట్లయితే విశ్వాసి పరిశుద్ధాత్మ చేత నింపబడితే మొట్టమొదట జరిగే కార్యం ఏమిటంటే మనోనేత్రం తెరబడతాయి. ఏం తెరబడతాయమ్మా? మనోనేత్రములు తెరవబడతాయి. ఈ మనోనేత్రం తెరవబడేటువంటి సన్నివేశాలు పరిశుద్ధ గ్రంథముల నుండి 1-2 నేను పరిచయం చేస్తాను. అలా ఉందో లేదో చూడండి, టూకీగా చెప్పుకుని వెళ్ళిపోతాను. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో 14 నుండి 18వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఒక సన్నివేశం చెప్పేస్తాను. ఇంక చూడండి, 6వ అధ్యాయము 14 నుండి 18వ వచనం వరకు. అవసరం లేదు, టూకీగా చెప్పేస్తాను. నా ఇంక చూడండి. సిరియా అనేటువంటి రాజు ఇశ్రాయేలు మీదకి యుద్ధం పోదామని రహస్యంగా ప్లాన్ చేసుకుంటుంటాడు. చూస్తున్నారమ్మా? రహస్యంగా ప్లాన్ చేసుకుంటుంటాడు. ఈ రహస్యంగా ప్లాన్ అంతా కూడా ఇశ్రాయేలుకు రాజుకు తెలిసిపోతూ ఉంటుంది. తెలిసిపోవడంతో ఇశ్రాయేలు రాజు ఏం చేస్తాడు? తన ప్రజలను కూడా రక్షించుకుంటాడు అపాయం నుండి. ఇలాగా 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేక సార్లు సిరియా రాజు ప్లాన్ వేయటం, ఇశ్రాయేలు రాజు తెలుసుకుంటాం, తప్పించుకోవటం, ఇలా జరుగుతూ ఉన్న తరుణంలో సిరియా రాజు తన సైన్యాన్ని పిలిచి అంటాడు, ఒరే బాబు, మనలోని ఎవడో గూఢచారి ఉండి ఉంటాడు, మీకు పుణ్యం ఉండదురా నాయన, ఆడెవడో చెప్పరా, మనం వేసుకున్న ప్లాన్ అంతాను వాడికి చెప్పేస్తున్నారు అని తన సైన్యములోనే అంత పోగు చేసుకుని ఈ మాటను చెప్తా ఉంటాడు. వెంటనే ఆ యొక్క సైన్యంలో ఉన్నటువంటి ఒక సైనికుడు వచ్చి అంటాడు, నన్నేలిన వాడా రాజా, మన గుంపులో ఎవరు ఇశ్రాయేలు పక్షంగా లేడు, కానీ ఇశ్రాయేలు పక్షముగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఆ ఎలీషా మనం 4 గోడల మధ్య వేసిన ప్రతి ప్లాన్ కూడా ఆత్మలో రావడం, చూడటం, వినటం, వెళ్ళి చెప్పేయటం. ఎలా వస్తున్నాడమ్మా? ఆత్మలో వచ్చి చూడటం, వినటం, వెళ్ళి ఇశ్రాయేలుకు రాజుకి చెప్పటం, తద్వారా ఆ రాజు రక్షింపబడుతున్నారు అని చెబుతాడు. వెంటనే ఆ రాజు అంటాడు, అవునా, ఇది నిజమా అని. వెంటనే ఎలీషా వారు ఎక్కడుంటారో పట్టుకురండి అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే సైన్య సమూహంతో ఆ అర్ధరాత్రి వెళ్ళి ఎలీషా యొక్క ఇంటి చుట్టూరును కాసేస్తారు. అప్పుడు ఎలీషా యొక్క పనివాడు పెందలగాడే లేచి గుమ్మ మీద కూడా చూసేటప్పటికి ఇంకేముంది, సిరియా రాజా గుర్రములు, సైన్యములు అన్ని చుట్టుముడుతూ కనబడతా ఉంటాయి. వెంటనే ఎలీషా దగ్గరికి వెళ్ళి, దైవజనుడా, మన పని అయిపోయింది, ఇంకేముంది, సిరియా రాజు వచ్చేసాడు, చుట్టుముట్టేశాడు అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే ఎలీషా ప్రవక్త ఏం చేస్తాడు? పనివాడి మీద చెయ్యేసి
చేసంటే భయపడద్దు, భయపడొద్దు. వీరికంటే గొప్పవారు మన పక్షంగా ఉన్నారని చెప్పేసి అన్నప్పుడు వెంటనే ప్రభుని వెంటనే ఈయన అడుగుతాడు, ఎలీషా అడుగుతాడు, దేవా ఇదిగో మా పనివాడికి కన్నులు మనోనేత్రం తెరవమని అడుగుతాడు. వెంటనే ఆ ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు పనివాడక మనోనేత్రం తెరవబడతాయి. వెంటనే ఆ మనోనేత్రం తెరవబడిన వెంటనే ఎలీషా చుట్టూ ఉన్న ఆ కొండల చుట్టూ ఉన్న గుర్రములు, రౌతులు, ఆ సైన్యం అంతటా కూడా కనబడతా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఇక ఆ సైన్యం అంతా కూడా ఎలీషా దగ్గరికి రావటం, చుట్టువేయటం జరుగుతుంటాయి. అంటాడు ఎలీషా, ప్రభా ఇలా అందత్వం కలుగు చేయి ప్రభా అన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం ఇక్కడ చేస్తా ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే పరిశుద్ధాత్మ చేత నింపబడితే మనోనేత్రములు తెరవబడతాయి. ఎప్పుడైతే ఆ మనోనేత్రము తెరవబడ్డాయో దేవుడు చేయబోయి ప్రతి కార్యము కూడా మనకు ముందుగానే తెలుస్తాయి. హల్లెలూయా. ఈ మనోనేత్రములు తెరవకుండా ప్రస్తుత కాలములో ఈ లోక గుడ్డి దేవత మన మనోనేత్రములు మూసివేశాయి. హల్లెలూయా. మూసివేయటం ద్వారా రేపేమి జరుగుతుందో మనకు తెలియక భయముతోను, బ్రీతుతోను, చింతతోను మనం భయపడతా ఉంటాం. ఉదాహరణకి ఒక మాట చెబుతాను. ఇప్పుడు మన స్నేహితులే, మన రక్త సంబంధికులే, మనకు కావలసిన వాళ్ళే, మన నమ్మిన వాళ్ళే ఒక మాట అంటారు. వెంటనే మనకు అనుకుంటా, అదిగో నేను ఎంతగానో నా స్నేహితుడిని నమ్మాను, నా స్నేహితుడిని నమ్మాను, ఇలాగనేశారు, అలా అనేశారు అని చెప్పేసి మనం దిగులు చెందుతాం, భయపడతాం, బ్రీతు పొందుతాం. అయితే మనోనేత్రం తెరవబడితే ప్రభు నీకు నాకు ఏం చేయబోతున్నాడో కళల ద్వారా, దర్శనముల ద్వారా మనం ముందుగానే ఆ దేవుడు మనకి దర్శిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఉదాహరణకి ఈ తల్లికి ఒక ప్రార్థన అవసరత అడిగింది ఒక సమయంలో. ఆ ప్రార్థన ఏంటంటే, అయ్యా కొంచెం మా మనవడికి ఎట్లా ఉంది పరిస్థితి అన్నప్పుడు ప్రభు కొంచెం ఆ తల్లి రిక్వెస్ట్ చేసి, సమస్తం మీరు ఎరుగున్నారు కదా, కనికరించండి ప్రభు అంటానంతే. నేను అడిగింది వేరు, తన యొక్క మనవడి భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను. ఏమిటి ఆ భవిష్యత్తు? నేను కన్న గర్భంలో నుండి అతను నేను ప్రత్యేకించుకున్నాడు, ఆయన నా సేవకుడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. తన వంశంలో వచ్చి వారు ఎవరట? సేవకుడు అంట. హల్లెలూయా. నీవు నేను కూడా మన పుట్టబోయే బిడ్డల గురించి మంచి ఆలోచన చేస్తూ ఉంటాం. నేను ఇలా చేయించుకోవాలి, నా కొడుకుని ఇలా చదివించుకోవాలి, నా బిడ్డను అలా చేసుకోవాలి, ఒక ఉన్నత స్థానంలో ఉండాలి, లేకపోతే భయంతోనో బ్రీత్తోనో మనం బ్రతుకుతుంటాం మన బిడ్డల విషయంలో. అయితే మన యొక్క మనోనేత్రం తిరగబడితే నీ జీవితంలో, నా జీవితంలో, నీ బిడ్డల విషయంలో, నా బిడ్డల విషయంలో అన్నీ కూడా ముందుగానే తెలియపరుస్తూ ఉంటాం. ఉదాహరణ నా విషయంలో కూడా నా స్థితి ఇప్పుడు ఎలా ఉండొచ్చేమో, నా ప్రభు నాతో చెప్పిన మాట, నీ కొడుకు ఎటువంటివాడో, నీ కుమార్తె ఎటువంటిదో నేను ఉన్నాను, ఆ సమస్తం అని నాకు కూడా చెప్పి ఉన్నాడు. అయితే మనం చేయవలసింది ఏమిటనంటే, మీరైనా నేనైనా వాక్యములోను యేసు క్రీస్తు యొక్క బోధలోను మన బిడ్డలని పెంచాలి. హల్లెలూయా. కాబట్టి మనోనేత్రములు తెరవబడితే, ఎప్పుడు తెరవబడతాయి? పరిశుద్ధాత్మ చేత నింపబడితేనే, ఊరకనే కాదు. ఆ మనోనేత్రం తెరవబడినప్పుడు మన భవిష్యత్తులన్నీ కూడా ప్రభువే ముందుగా తెలియపరుస్తుంటాయి. నీ శత్రువు నీకేం చేయబోతున్నాడు, ప్రభువా ఫలానా నేను తమ్ముడుగా నేను ఆదరించానే, ఆయనతో సహవాసంలో చేశానే అని నేను చాలా బాధపడ్డ ఒక విషయంలో, ప్రభువా అని నేను ఏడ్చినప్పుడు వాడి సంగతి నేను చూసుకుంటా అన్నారు. కనుక నాకు చింత ఉండదు, నాకు భయం ఉండదు. అలాగనే మీకు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడితే మనోనేత్రం తెరవబడతాయి. మనోనేత్రం తెరవబడితే జీవితంలో ఎలా జరగబోద్దో ఎలీషాకి చూపించినట్లుగా, ఎలీషా కింద పనిచేసే పనివాడికి చూపించినట్లుగా
అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు. కనుక పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి, మన మనోనేత్రములు తెరవబడతాయి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, ఒక సన్నివేశాన్ని చెప్తాను. ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు. ఎవరమ్మా? ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు. తమ్ముడు పాపం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ కాపురం బాగుంది. ఉండబట్టలేక అక్క అందెళ్ళి, ఒరే తమ్ముడా ఈ పిల్ల ఏం నచ్చిందిరా నీకు, నల్లగా ముట్టుకుంటే మసి అంటుకునేలాగా అందహీనంగా ఉంది అన్నది అక్క తన తమ్ముడితో. తమ్ముడు అంటాడు, అదేంటి అక్క పుసుకునేది అలాగ అంతటి మాట అనేసి అన్నాడు. అక్క నీ కన్నులతో కాదు నా కన్నులతో చూడు, ఐశ్వర్యరాయి కనబడద్దు అంటారు. ఏంటది? అక్క నీ కన్నుతో చూడకు, నా కన్నులతో చూడు, ఐశ్వర్యరాయి కనపడుతుంది. ఐశ్వర్యరాయి అంటే ఒక 20 సంవత్సరం వెనక్కి వెళితే ప్రపంచ సుందరి. ఎవరమ్మా? ప్రపంచ సుందరి. ఆ అందాల పోటీలు ఆమె మొదట వచ్చిందనమాట. ఎవరామె? ఐశ్వర్య సుందరి. తమ్ముడు ఏమంటున్నాడు? అక్క నా కన్నులతో చూడు ఐశ్వర్య కనపడుతుంది అని చెప్పేశారు. కాబట్టి మనము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారైతే మనం మనోనేత్రం కనబడతాయి. మనకు జరగబోయే సంగతులన్నీ కూడా తెలియపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. పౌలు భక్తుడు కూడా ఆత్మచేత నింపబడిన వాడే. ఆయన అంటాడు, మొదటి కొరింథీలు పత్రికలు మనం చూసినట్లయితే 13వ అధ్యాయము, మొదటి కొరింథీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనములు అంటాడు ఆయన. ఆత్మచేత నింపబడిన వాడే అంటాడు, నేను కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోను ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోను పాడుదును. సరిపోదమ్మా. ఏం చేస్తాడంటే ఈయన ఆత్మతో నింపబడిన వాడు కాబట్టి ఇదేం చేస్తానంటాడు, మనసుతోను కూడా ప్రార్థన చేస్తాడంట, ఆత్మతోను కూడా ప్రార్థన చేస్తాడు. మనసుతోను పాడగలుగుతాడంట, మనసుతో ఆత్మతో కూడా ప్రార్థన చేస్తా. గొప్ప స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు. ఎప్పుడు? ఎవరు? భక్తుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన పౌలు భక్తుడు. ఆమేన్. కనుక మనము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడితే మన మనోనేత్రాలు నిలబడతాయి, తెరవబడతాయి. కాబట్టి లోకములో ఉన్నటువంటి ఎవరు ఏమి అనుకున్నా రేపుడు సంగతి నీకు తెలుస్తుంది. కాబట్టి నువ్వు భయపడవు. హల్లెలూయా. ఇక 4వ మాట ముగిచేస్తాను. 4వ మాట, ఆఖరి మాట ఏమిటి? సత్యముతో. 4వ మాట ఏంటమ్మా? సత్యముతో ఆయన ఆరాధించాలంట. హల్లెలూయా. సత్యముతో ఆరాధించడం అంటే ఏమిటి? ఇంతవరకు మనం ఎలా ఆరాధించాం? ఎలాగ ఆరాధించాం? అసత్యంతో అనుకోవాలి. ఎలా చెప్పగలుగుతారండి అసత్యంతో నేను ఆరాధించానని అని అంటే? ఉదాహరణ ఒక మాట చెబుతాను, మనకందరూ కూడా సుపరిచితమైన విషయాలే. సేవకుడు ఎప్పుడైనా సరే ప్రార్థన చేయండి అంటే, ఓ పాట పాడమన్నా, ఒక ఆరాధన చేయాలన్నా అంటారా? పాడదాం, చేద్దాం ఆరాధన, ఏమంటారా? చేద్దాం అంటారు. అయితే ఎందుకు ఇలా అంటాడంటే, అతనికి పాడేవాడు కానీ, ఆరాధన చేసేవాడు కానీ, లేకపోతే ఒక ప్రసంగం చేసేవాడికి కానీ, మరి నడిపించేవాడికి కానీ ఎవరు కావాలంటే తన ఎదురుకోండి ప్రజలు కనపడాల. ఎవరు కనపడాలి? ప్రజలు కనపడాలి. ఈ ప్రజలు కనపడడం ద్వారా తన స్వరాన్ని, తన టాలెంట్ని, తన యొక్క ఏదైతే ఉందో ప్రతి తలాంతును కూడా ప్రజలు గుర్తించి, మనోడికి ఏం కావాలంటే పేరు ప్రాఖ్యాతలు కావాలి. కనుక ఇది ఇతనేం చేసినా కానీ ప్రజల కోసం పాడతాడు, ప్రజల కోసం ఆరాధన చేస్తాడు, ప్రజల కోసం మాత్రమే. అలా రావాలా, నాది వినాలా, అలా నాకు అబ్బా బాగా పాడావు సీను, సూపరా, బాగా చెప్పావు సీను, సూపరు, నీ ఆయన పోటుకెళ్ళాడు, ఆటగాళ్ళాడు అని పొగిటేటప్పటికి ఇంకా బట్టల మీద వేసిపోతాడు నాలంటాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏది చేసినా ప్రజల కోసం చేస్తే, నువ్వు ఏది చేసినా నీ పేరు ప్రాఖ్యాతి చేస్తే అది అసత్యమైనది ఆరాధన. హల్లెలూయా. మరి సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటనంటే, ఉదాహరణకు ఒక మాట చెబుతాను.
ఒక తగుడు జరుగుతుంది, ఒక తగు జరుగుతుంది. ఆ తగుకి నాలో ఉంటోని పిలిచారు, ఒరే బాబు ఆ తగు తేల్తలేదు, నువ్వు సాక్షి అంట కదా, నువ్వు సాక్షి అంట కదా, వెళ్ళి నువ్వు సత్యం మాట్లాడు అంటారు. ఏమన్నారమ్మా? ఆ తగులో నువ్వు సత్యం మాట్లాడు. ఎందుకు ఈ మాట ఉపయోగించాడు అని అంటే, నువ్వు ఇదివరకు సత్యం మాట్లాడావో అసత్యం మాట్లాడావో నాకు తెలియదు. నీవు ఆ తగులోకి వెళ్ళి సాక్షిగా నువ్వు సత్యం చెప్తే ఆ కాపురం నిలబడుతుంది. హల్లెలూయా. ఏం నిలబడుతుంది? ఆ కాపురం నిలబడుతుంది. నువ్వు సత్యం మాట్లాడు అని చెప్పేసి ఈ లోక సంబంధమైనటువంటి విషయంలో చూస్తే నువ్వు సత్యం మాట్లాడు. హల్లెలూయా. అలాగనే మనం సత్యముతో ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలా సత్యంతో ఆరాధన? సత్యం అంటే ఎవరు? సత్యము నేనే, జీవము నేనే, మార్గము నేనే. ఎవరైనా యేసు. అందుకనే ఆయన చెప్పిన మాట చూద్దాం. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము కాదం 9వ ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే సరిపోద్దాన్ని. ఎలాగంట? ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదంట. కాబట్టి క్రీస్తు ఆత్మ చేత నింపబడితే నీవైనా నేనైనా సత్యముతో ఆరాధిస్తాం. హల్లెలూయా. దీంతో ఆరాధిస్తామనమా? సత్యముతో ఆరాధిస్తాం. ఆత్మ చేత నింపబడినటువంటి మనము సత్యముతో ఆరాధిస్తాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మ చేత నింపబడి ఉన్నామో ఆయన సన్నిధి మనకు కనబడతా ఉంటది. హల్లెలూయా. ఆయన ప్రభావం మనకు కనబడతా ఉంటది. హల్లెలూయా. ఆయన అగ్ని మనకు కనబడతా ఉంటది. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు ఆత్మ నీవు నేను పొందుకున్నప్పుడు, నువ్వు సత్యముతో ఆరాధించినప్పుడు ఆ ఆరాధనలో ఆయన అగ్ని, ఆయన సన్నిధి, ఆయన మహిమ, ఆయన ప్రభావమును నీవు నేను కూడా ఏం చేస్తాం? పొందుకుంటాం. అప్పుడు ఆయనకి రావలసిన మహిమ, ఆయనకి రావలసిన ఘనత, ఆయనకి రావలసిన ప్రభావం ఆయనకి మాత్రమే చెల్లుతుంది. హల్లెలూయా. నీవు నేను కూడా అసత్యంతో ఆరాధించాం కాబట్టి ఆయనకి రావాల్సిన మహిమ, ఆయనకు రావాల్సిన ఘనత, ఆయనకు రావాల్సిన ప్రభావం నీ ద్వారా ఎవరికి వెళ్ళిపోయింది? సాతాను దొంగిలించాడు. ఎవరు దొంగిలించారమ్మా? కాబట్టి ఈరోజు 4 మాటలు మనం నేర్చుకున్నాం. ఒకటి ఆత్మతోను, రెండవది దేవుడు ఆత్మ కనుక, దేవుడు ఆత్మ కనుక ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. హల్లెలూయా. మొదటిగా ఆత్మ కనుకంటే నీవు నేను కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఒకటి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నింపితే మనం ఆయనకిలాగా మారుతాం. మనం ఎవరిలాగా మారుతాం? ఆయనకిలాగా మారుతాం. ఆయన మనసు మనకు వస్తుంది, ఆయన హృదయం మనకు వస్తుంది. హల్లెలూయా. అప్పుడు రెండవ మాట ఆరాధన. ఆరాధన చేత నీవు ఆత్మచేత నింపబడేది. ఆరాధన ఎలా ఉంటుంది అంటే పాట పాడిన, మాట్లాడిన, ప్రసంగం చేసిన ఎవరంటారు? ఆరాధ్య దైవం దేవుడు అవుతాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఏమవుతుంది? మనోనేత్రములు తెరవబడతాయి. నాలుగవదిగా సత్యం అనేది క్రీస్తు ఆత్మ చేత నీవు నేను నింపబడితే అప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు నీ కోసం నా కోసం ఆరాధన చేయు, నా ప్రభువు నాతో ఉన్నాడు అని ఆత్మలో చూస్తూ ఆయన సన్నిధి అనుభవిస్తూ ఆయన మహిమను, ఆయనకి రావాల్సిన ఘనత కూడా నీవు మాత్రం ఆయనకి చెల్లిస్తూ పాడతావు. అప్పుడు పాడతావు, ఆరాధింతును అన్ని వేళలా సత్యముతో ఆరాధింతును. ఎలా మాడతామా? ఆరాధింతును అన్ని వేళలా సత్యముతో ఆరాధింతును. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం ఏం చేయాలంటే దేవుడు ఆత్మ గనుక మనము ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి.